కడప జిల్లాలోని రాజంపేట మండలంలోని ఊటుకూరులో కూటమి పార్టీకి చెందిన కార్యకర్తలు గణేశ మండపం వద్ద డెకరేషన్ విషయంలో ఘర్షణకు దిగారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా రాత్రి కూటమి నేతలు దాడులు చేసుకున్నారు. గణపతి మండపం వద్ద డెకరేషన్ కు సంబంధించి జరిగిన వివాదం ఈ ఘర్షణకు దారితీసింది. భువనగిరిపల్లి నుంచి వచ్చిన డెకరేషన్ సిబ్బందితో మాటామాటా పెంచుకున్నారు. ఊటుకూరు గ్రామస్తులు భువనగిరి పల్లెవాసిపై చేయి చేసుకున్నారు. ఊటుకూరు గ్రామ ప్రజలు పోలీసులకు ఫోన్ చేయగా వారిని అదుపులోకి తీసుకున్నారు. మనకు చెప్పినట్లు అసలు లైటింగే వేయలేదన్నా. అసలు ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, పిల్లలు అడుగుతున్నారు అని అంటే ఏం రా చూసుకుందామా, రా తగులుకుందామా అనేసి ఆ మనిషి అన్నాడు. ఇంకా మాట పెరిగి ఇంకా వాళ్ళు వచ్చేసి 30 మంది వచ్చారన్న ఊరికి. అన్న పోయినాడు మాట్లాడదామని అనేసి వాళ్ళు రాకన్నా డైరెక్ట్ 30 మందిని దొరికొచ్చారు ఊళ్ళో. ఇంకా అన్న మీదకి వస్తున్నాడు అనేసి నేను అన్నకాడికి పోయి సైడ్కి తీస్తానంటే వాళ్ళు ఒక అతను హరి అనే అతను నా మీదకి నన్ను టార్గెట్ చేసుకొని నీ మీద దాడి చేసింది ఎవరు? నా మీద దాడి చేసింది వచ్చేసి హరి అని అతను. ఇంకా హరి, మల్లి, నరేష్, సుబ్బు, ఇంకా వాళ్ళంతా ఒక 20 మంది దాకా ఉన్నారన్న. వాళ్ళ పేర్లు నాకు తెలియదు. పవన్, మెయిన్ పవన్ అన్న, నా క్లాస్ అబ్బాయి, నా బెస్ట్ ఫ్రెండ్. వాడే నన్ను టార్గెట్ వేసుకొని వచ్చి కొట్టాడు. నా బెస్ట్ ఫ్రెండే వచ్చి కొట్టాడు. లోపల ఉంటానంటే ఇంకా మా అన్న నేను లోపల ఉంటే వాళ్ళు 20 మంది ఒకటేసారి శివాలయం గేట్ ఎక్కి లోపలికి వచ్చారన్న. లోపలికి వచ్చి నన్ను ఒక్కడనే టార్గెట్ వేసుకొని